ఎస్, ప్రస్తుతం అయితే కరీంనగర్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఫలితాల్లో ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే అందరూ ఊహించినట్టుగానే బీజేపీ స్వల్ప ఆధిక్యత కనబరుస్తుంది. బీజేపీ ఇప్పటివరకు చూసినట్లయితే మొత్తం 66 డివిజన్లకు సంబంధించి కూడా బీజేపీ పార్టీ దాదాపుగా 26 స్థానాల్లో మొదటి రౌండ్లో లీడ్ కనబరుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ 12 స్థానాల్లోనూ, అలాగే బీఆర్ఎస్ పార్టీ 3 స్థానాల్లో లీడ్ కనబరుస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. వీటికి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి చూసినట్లయితే మనకి ఓవరాల్గా అంటే బీజేపీ లీడ్ కనపరుస్తున్నటువంటి డివిజన్స్ ఒకసారి మనం చూద్దాం. 4వ డివిజన్, 35వ డివిజన్, 36వ డివిజన్, 41వ డివిజన్, 42, 49, 50, 51, 55, 56, 57, 63, 66, 47, 48, 49 ఈ డివిజన్లో బీజేపీ ఫస్ట్ రౌండ్లో లీడ్ కనబరుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే 21వ డివిజను, 52వ డివిజను, అలాగే 23వ డివిజను, 28వ డివిజను కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రస్తుతానికైతే వచ్చినటువంటి మనకు అందినటువంటి సమాచారం ప్రకారం 32వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ లీడ్లో కొనసాగుతుంది. ఇక ఎంఐఎం పార్టీ 2 స్థానాల్లో తన ఆధిక్యతను కొనసాగిస్తోంది. 31వ డివిజన్, 65వ డివిజన్లో ఎంఐఎం పార్టీ కూడా లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా మొత్తం 66 డివిజన్లు కౌంటింగ్ జరుగుతోంది. తొలి రౌండ్లో అయితే బీజేపీ 26 డివిజన్లోను, అలాగే కాంగ్రెస్ పార్టీ 12, బీఆర్ఎస్ పార్టీ 2 లేదా 3 డివిజన్లో లీడ్లో కొనసాగుతుంది. ఇక ఎంఐఎం 2 స్థానాల్లో, ఇండిపెండెన్స్ కూడా 2 స్థానాల్లో, మరో 2 స్థానాల్లో కూడా తమ ఆధిక్యతను కొనసాగిస్తున్నట్టుగా చెప్పవచ్చు. ఓవరాల్గా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే ఇక్కడ డివిజన్లో 66 ఉన్నారు కాబట్టి 66లో మ్యాజిక్ ఫిగర్ 34 అవుతుంది. కానీ ఇక్కడ ఎక్స్ అఫీషియో మెంబర్ ఓటింగ్ కూడా ఉంటుంది. అంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఎంపీకి సంబంధించినటువంటి వారు ఓట్లను ఎక్స్ అఫీషియో ఓట్లుగా అక్కడ లెక్కించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ బీజేపీకి 1 ఓటు వస్తుంది ఎక్స్ అఫీషియల్, అలాగే ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి మరొక స్థానం కూడా బీజేపీకి వస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి స్థానికంగా ఉన్నటువంటి కరీంనగర్ కాకుండా మానకొండూరు కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి గంగుల కమలాకర్ స్థానికంగా ఉన్నటువంటి కరీంనగర్ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఆయన ఓటు కూడా అటు బీఆర్ఎస్కి వస్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా 38 స్థానాల్లో ఎవరైతే గెలుస్తారో 66 స్థానాల్లో వారికి మేయర్ పీఠం దక్కేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి మొదటి రౌండ్లో అయితే మాత్రం 26 రౌండ్లలో బీజేపీ ఆధిక్యత కొనసాగిస్తుందని చెప్పాలి. మరి కొంత సమయం తరువాత స్పష్టమైనటువంటి వివరాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అటు పోస్టల్ బ్యాలెట్లో కూడా స్పష్టమైనటువంటి ఆధిక్యతను కొనసాగించినటువంటి బీజేపీ ఇక్కడ తొలి రౌండ్లో కూడా తన ఆధిక్యతను కొనసాగిస్తుందనే చెప్పాలి. అయితే ఇప్పుడు బీజేపీ మ్యాజిక్ ఫిగర్ సాధించాలి అంటే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే ఖచ్చితంగా 37 లేదా 38 స్థానాలను గెలుచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో మరికొన్ని మరికొంత సమయం తర్వాత స్పష్టమైనటువంటి వివరాలతో కూడా మళ్ళీ సుమన్ టీవీ మీ ముందుకు వచ్చేటువంటి అవకాశం. సో కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కూడా లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ కరీంనగర్ ఛానల్ని ఫాలో అవ్వండి.